పర్లేదు పర్లేదు, కూర్చో. నువ్వేంటి ఇక్కడ? పెళ్లి చూపులు అక్కడ. అయితే నువ్వు ఇంకా ఎదగాలి పార్తూ. అంటే ఈ డైరెక్షన్లో కాదు, ఇక్కడ ఈ ఏరియాలో. ఇది పెద్ద ప్రిన్సెస్. ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కారు కొనడానికి వెళ్తావు, పక్కనే ఒక బెంచ్ ఉంది, నువ్వేం కొంటావు? నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు, ఆ పక్కన ఒక పెద్ద ప్లాస్మా టీవీ ఉంది, నువ్వేం కొంటావు? అక్క అంబాసిడరు, నేను బెంచ్, అది పోర్టబుల్, నేను ప్లాస్మా, అది లైఫ్ బాయ్, నేను లక్స్. అందుకే నా అందం దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చాను. దేవుని దయవల్ల దానికి పెళ్ళైపోతే నాకేదో గంతకు తగ్గ బొంతల హృతిక్ రోషను, అభిషేక్ బచ్చను దొరక్కపోలే. చూసావా, నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? బాధపడకు పూరి, మీ అమ్మ వాళ్ళు అనవసరంగా భయపడుతున్నారు, కానీ నువ్వంత అందంగా ఏం లేవు. కళ్ళేమంత పెద్దవి కావు, మొక్క కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికి. పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడ్డాం? అంటే నేను అందంగా లేనా? వాళ్ళందరూ చెప్పడం వల్ల నీకు అలా అనిపిస్తుందే తప్ప. బెంచ్ అందరూ బాగుందంటారు పూరి, కానీ అంబాసిడరే కొంటారు. నా మాట నమ్ము, నువ్వు హ్యాపీగా కిందికి వెళ్ళిపోవు. ఎప్పుడు బాగున్నావు అంటాడో చూస్తా. పార్తూ, ఇంకొకసారి చూసి చెప్పు. ఎవరో బాల్తో కొట్టారు.